ఈ మధ్య కాలంలో ఎవ్వరి నోట విన్నా నాకో సమస్య ఉంది, నాకు ఈ ప్రాబ్లమ్ ఉందని ప్రతి ఒక్కరి నోట్లో, ఒక్కరి నోట్లో కూడా నేను గుడ్ న్యూస్ అనేది వినట్లేదు. ఎందుకో నాకైతే తెలియట్లేదు. మనం చేసుకున్న తప్పులో, చేసుకున్న పుణ్యమో నాకైతే తెలియదు. కానీ ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. శ్రావణ మాసం మొదలైంది కాబట్టి అందరిలాగా నేను ఇంట్లో పూజ చేసుకుని లక్ష్మీదేవికి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఈ వీడియోలో చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రాహుకాల దీపాలండి. ఇవి చాలా పవర్ఫుల్. మన జాతకంలో ఉన్న ఎటువంటి దోషాన్నైనా ఇవి చాలా బాగా మనకి సొల్యూషన్ అనేది చూపిస్తాయి ఈ దీపాలు. మనం ఎక్కువ డబ్బులు పెట్టి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోలేకపోయినా ఇలా ఆధ్యాత్మికంగా మనం కొద్దిగా ట్రై చేస్తే మన జాతకంలో కాదు, మన ఇంట్లో ఉన్న సమస్యలు కూడా చాలా బాగా తీరుతాయని నాకు నమ్మకంతో మీకు ఈ వీడియో చెప్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే మీకు దగ్గరలో ఉన్న దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి అక్కడ 10:30 నుంచి శుక్రవారం 10:30 నుంచి మధ్యాహ్నం 12 లోపు ఉన్న టైంలో రాహుకాల దీపాలు అమ్మవారి టెంపుల్లో వెళ్ళి వెలిగించుకోండి. నేతిలో ముంచిన ఎర్ర ఒత్తులతో మనం దీపం వెలిగించి అమ్మవారికి 3 సార్లు తిప్పి మనం ఎక్కడైనా బయట గుడి బయట పెట్టేసుకోవాలి. ఇలా అంటే చెట్టు మొదల్లో అలా పెట్టుకొని ఇంటికి వచ్చేస్తే ఒక వారం అయిపోతుంది. కానీ ఈ దీపాలు పెట్టడం వల్ల చాలా రిజల్ట్ అనేది మీరే చూస్తారు. నేను పొందిన తర్వాతే మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి. ప్రతి శుక్రవారం కూడా వెళ్ళి మీరు అలా వెలిగించినట్లయితే మీ జాతకంలో ఉన్న దోషం తగ్గుతుంది. చాలా బాగా రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ట్రై చేయండి. 3 వారాలైనా, 5 వారాలైనా, 9 వారాలైనా, 19 వారాలైనా ఈ దీపాలను వెలిగించుకుంటే రిజల్ట్ బాగుంటుంది.